దీప సీమంతానికి తన భార్య నగలు ఇచ్చిన శివన్నారాయణ ఒప్పుకోను అంటున్న జోష్న చెంప పగలగొట్టిన సుమిత్ర. ఇంతకు ఏం జరిగింది? అసలు దీప సీమంతానికి తన భార్య నగలు శివన్నారాయణ ఇవ్వడమేంటి, మరి జోష్నను సుమిత్ర కొట్టడమేంటి, ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే ఇంకా కావేరి ఇంటికి వచ్చి దీపను కార్తీక్తో సహా కాంచనను కూడా టిఫిన్కి రమ్మని పిలవడానికి వస్తుంది. కానీ కాంచనను పిలవక ముందే వాళ్ళిద్దరూ వస్తారు అని చెప్పనేసరికి కావేరి కాస్త ఇంటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కావేరి ఇక్కడికి వచ్చిన విషయం శ్రీధర్కి తెలుసు. ఇంటికి వెళ్ళడంతో శ్రీధర్ అడుగుతాడు, కాంచన ఏమంది, వస్తానందా అని చెప్పాను కానీ అక్క నేను అనకముందే వాళ్ళిద్దరూ వస్తాను అని చెప్పింది అని చెప్పనేసరికి, అంటే కాంచన రాదన్నమాట అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదండి అని చెప్పనేసరికి, సర్లే వెళ్ళి స్వప్నతో మాట్లాడు. స్వప్న కాశీల మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది. అసమర్థుడు, చేతకానివాడు అంటూ స్వప్న కాశీని నానా మాటలంది. వాళ్లకు అర్థమయ్యే రీతిగా అన్ని విషయాలు మాట్లాడు, నేను మాట్లాడితే మామగారు అన్న అధికారంతో మాట్లాడుతున్నాను అని కాశీ అనుకుంటున్నాడు. అర్థమయ్యేటట్టుగా నువ్వే వాళ్ళకి నచ్చ చెప్పు. ఇంకా కావేరి వచ్చి కాశీకి స్వప్నకి అర్థమయ్యేటట్టుగా కాశీ కోపాన్ని తగ్గించి స్వప్న కోపాన్ని కూడా తగ్గించి ఒకరికొకరు క్షమాపణ చెప్పుకునేటట్టుగా, మీ మామయ్య గారు నీ మీద అధికారంతో కాదు చెప్పేది, అక్కడ తన మామయ్య గారి మీద ఎంతో నమ్మకంతో శివన్నారాయణ గారు మీ మామయ్య గారికి CEO పదవి ఇచ్చారు. ఏ చిన్న తేడా వచ్చినా జోష్న అనడానికి సిద్ధంగా ఉంటుంది. మీ మామయ్య గారు నిన్నంటేనే నువ్వు అంత బాధపడుతున్నావే, జోష్న మాట అనడానికి వెనక ముందు ఆలోచించదు. మరి అలాంటిది జోష్న ముందు మీ మామయ్య గారు తక్కువ కాకూడదు కదా. ఆ కుటుంబంలో మీ మామయ్య గారిని క్షమించి మళ్ళీ దగ్గరికి తీసుకున్నారంటే అదృష్టమనే చెప్పాలి. దానికోసమే మీ మామయ్య గారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అర్థం చేసుకో కాశీ, నిన్నేమి అవమానించాలని కాదు, నిన్నేమి బాధ పెట్టాలని మీ మామయ్య గారికి ఉద్దేశం కాదు. నువ్వు బాధపడితే స్వప్న బాధపడుతుందని మీ మామయ్య గారికి తెలుసు కదా. అర్థం చేసుకో. ఆయన వర్క్ టెన్షను, ఆయన వర్క్ పట్ల డెడికేషన్ అలానే ఉంటుంది. అక్కడ అల్లుడా లేక పిఏనా అనేది కూడా చూసుకోరు. ఎవరైనా సరే ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే, ఎలా అయినా వర్క్ చేయించుకుంటారు. అది నువ్వు డెడికేషన్ పెట్టి వర్క్ చేస్తే నీ పొజిషన్ కూడా బాగుంటుంది. తర్వాత నీ ఇష్టం. మీ మామయ్య గారితోనే నువ్వు గుడ్ అని అనిపించుకోలేవా? ఎక్కడైతే మనం అవమానపడతామో అక్కడే నిలబెట్టుకుని నిలదొక్కుని అక్కడే మనం లేచి నిలబడాలి. పడ్డ చోటే లేచి నిలబడితేనే అది మన గొప్పతనం. అంటే మీ మామయ్య గారు నిన్ను ఇంతలా అవమానిస్తున్నారు, స్వప్న దగ్గరికి వచ్చి అన్నీ చెప్పారు. అదే మామయ్య గారు స్వప్న దగ్గరికి వచ్చి కాశీ చాలా చక్కగా వర్క్ చేస్తున్నాడు అని చెప్తే నీకెంత గర్వంగా ఉంటుంది చెప్పు. అది ఆలోచించు. నన్ను ఎందుకంది, నాకెందుకు చెప్తున్నారు, అల్లుడుగా నాకు గౌరవం ఇవ్వట్లేదు అది ఇది అని అనుకోకూడదు. అల్లుడుగా గౌరవం ఇచ్చేది ఇంట్లో మాత్రమే. నీ గౌరవాన్ని నువ్వే నింపుకోవాలి. ఒక చేతకాని వాడిలా ఎదుటి వాళ్ళతో మాటలు పడకూడదు. నా కూతురు అన్నది తప్పే, అందుకే నీకు క్షమాపణ చెప్పించాను. నువ్వు మీ మామయ్య గారి విషయంలో చేసింది తప్పే, అందుకే నువ్వు స్వప్నతో కూడా చాలా రూడ్గా మాట్లాడావు కాబట్టి క్షమాపణ చెప్పించాను. అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని జీవితాన్ని చక్కదిద్దుకుంటే బాగుంటుంది. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతే మాకు మాత్రం ఇంకొక 10 మంది పిల్లలు ఉన్నారా, వాళ్ళని చూసుకుంటూ గడిపేయడానికి. మళ్ళీ మీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారని టెన్షన్ ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఇలాగే గొడవ ఉంటే, మీరిద్దరే ఉండుంటే ఏం జరుగుతుంది? ఆవేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. అదే ఇక్కడ ఉండడం వల్లే కదా నేను నచ్చ చెప్పగలుగుతున్నాను. అర్థం చేసుకో కాశీ. సిచ్యువేషన్ అర్థం చేసుకుని బ్రతుకును ముందుకు సాగనివ్వాలి. అర్థమవుతుందా? నేను చెప్పింది నీకు నచ్చితే రేపటి నుంచి నీలో నేను మార్పు చూడాలి. మీ మామయ్యే నాతో చెప్పేటట్టు ఉండాలి. ఆ రకంగా నువ్వు మారాలి అని చెప్పి కాశీకి స్వప్నకి నచ్చ చెప్పి కావేరి వస్తుంది. చాలా బాగా చెప్పావు కావేరి అని చెప్పాను కానీ అంతేనండి, అలా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఆవేశపడి అరిచి గొడవపడి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. స్వప్నకు ఎంత కోపం ఉంటుంది, మీకున్నంత కోపం స్వప్నకు ఉంటుంది. ఆవేశంలో ఎంత మాటైనా అనేస్తుంది. భర్తను అలా మాట అనడం తప్పే కదా. కాశీ మాత్రం మొన్నటి వరకు కష్టపడ్డాడు కదా, ఇప్పుడు
మీ దగ్గర వర్క్ చేయడానికి తనకు చిన్నతనంగా ఉంది అంతే. అందుకే చెప్పాను కదా మీ దగ్గరే నిలబెట్టుకోమని చెప్పి. ఖచ్చితంగా రేపటి నుంచి కాశీలో మార్పు వస్తుంది అని చెప్పనేసరికి అదే నేను కోరుకుంటాను అని చెప్పనేసరికి రండి పడుకుందామని, కానీ నువ్వు వెళ్ళు, నేను ఒక ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి కార్తీక్కి ఫోన్ చేస్తాడు. కార్తీక్ దీప ఇద్దరు అప్పుడే లోపలికి పడుకోవడానికి వెళ్తారు. ఎందుకంటే అప్పటికే కాంచనతో డిస్కషన్ చాలా ఎక్కువగానే అవుతుంది ఆ ఇంటికి రావడం కోసం. కాంచన అయితే ససేమిరా రానని చెప్పేస్తుంది. ఇంకా కార్తీక్కి ఫోన్ చేసేసరికి చెప్పు నాన్న, చెప్పండి మాస్టారు అని చెప్పాను, కానీ పడుకున్నావా అని చెప్పాను, కానీ ఇంకా లేదు అని చెప్పనేసరికి బయటికి రా, మాట్లాడే పనుంది. ఇంట్లో అయితే మీ అమ్మ దీప ఎవరొకరు ఉంటారు కదా అని చెప్పాను, కానీ సరేనని. దీప నిద్రపోయిందని కార్తీక్ బయటకు వస్తాడు. బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మీ అమ్మకు నచ్చ చెప్పావా మా ఇంటికి తీసుకురావడానికి అనగానే, అమ్మ కూడా మొండిదే కదా శివనారాయణ గారిలాగా. శివనారాయణ గారు తన మనసును తనంతటి తానుగా ఎలా మార్చుకున్నారో అమ్మ కూడా మారడానికి టైం పడుతుంది మాస్టారు అని చెప్పాను, కానీ ఏదోలా నచ్చ చెప్పి రేపు ఉదయం మీ అమ్మని ఇంటికి తీసుకురా. మీ అమ్మతో పాటు దీపతో పాటు అనసూయను కూడా తీసుకురా, వాళ్ళతో వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను. రేపు ఉదయాన్నే కారు పంపించినా అని చెప్పాను, కానీ వద్దు వద్దు, నేనే ఏదో ఒక క్యాబ్ బుక్ చేసి వస్తాను అని చెప్పి కార్తీక్ చెప్తాడు. సరే అయితే నేను చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఏమన్నాడు కార్తీకు అంటూ వెనకాల నుంచి మాట్లాడుతుంది కావేరి. అయితే నువ్వింకా నిద్రపోలేదా అని చెప్పాను, కానీ లేదండి అని చెప్పాను, కానీ పదని నిద్రపోదామని చెప్పి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి పడుకుంటారు. ఆలోచనలోనే ఉంటాడు శ్రీధర్. నిద్రపోండి, రేపు ఖచ్చితంగా కార్తీక్ అక్కను తీసుకుని వస్తారు అని చెప్పనేసరికి నీకు అసూయగా అనిపించడం లేదా అని చెప్పాను, కానీ నేను అక్క తాళిని పంచుకున్నాను, నేనెందుకు అసూయ పడతాను? ఒక రకంగా అక్క నాకు న్యాయం చేసింది, దానికి నేను సంతోషపడాలి, అక్క బాధపడాలి, అక్కను బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతోనే నేను ఉన్నాను. నా చేతి వంట అక్కకు పెడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటూ నిద్రపోతారు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కాంచన్ని తీసుకుని టిఫిన్కు వస్తాడు కార్తీక్. అయితే ఏదో రకంగా బలవంతంగా ఒప్పించి తెల్లవారేసరికి కాంచన కూడా బెట్టు తగ్గించుకుని మొత్తం నలుగురు కూడా వస్తారు. చాలా సంతోషపడతాడు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇంకిలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. కాంచన్లో కూడా కొద్ది కొద్దిగా మార్పు వస్తూ ఉంటుంది. ఇంకా దీపకు కడుపు పోగొట్టాలని జోష్న ప్రయత్నిస్తుంది కదా. పారిజాతం జోష్నకు ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తుంది. నువ్వు చేస్తుంది తప్పే, తెలిసి తెలిసి ఒక పసిగొడ్డు ప్రాణాలు తీయడం చాలా పెద్ద తప్పు. నువ్వు అలాంటి పిచ్చి పని చేయకు, తర్వాత నీకు పెళ్ళవుతుంది, నువ్వు కడుపుతో ఉంటావు, నీకు ఆ పాపం ఖచ్చితంగా చుట్టుకుంటుంది అనగానే నాకు అలాంటివేమీ ఉండవు అని చెప్పనేసరికి లేదే, నువ్వు పొరపడుతున్నావు, దీప ప్రాణాలు తీయడానికి ప్రయత్నించావు, ఇప్పుడు పసిగొడ్డు ప్రాణాలు అస్సలు తీయొద్దు, ఆ భగవంతుడు చూస్తూ అస్సలు ఊరుకోడు, నీకు ఏదో రకంగా శిక్ష విధిస్తాడు అని చెప్పాను, కానీ ఎవరు నన్నేమీ చేయలేరు అంటూ ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది జోష్న. ఇంకా పారిజాతం అయితే జోష్నకు తెలియకుండానే ఆ ప్రయత్నాలను ఆపే ప్రయత్నం ఏదో రకంగా చేస్తూనే ఉంటుంది. అంటే ఒకసారి దీప కోసం ఒక రకమైన మాత్రలు తీసుకొస్తే ఆ మాత్రలను కాస్త పారిజాతం మార్చేసి మరొక మాత్రలు తీసుకొచ్చి అక్కడ పెట్టడం, అది దీపకు వేసినా కానీ దీపకేమీ కాకుండా ఉండడం, ఇలాగా చాలాసార్లు ప్రయత్నం చేస్తుంది. ఇదేంటి, దీప కడుపులోని బిడ్డ ప్రాణాలు తీయాలని నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో రకంగా దీప తప్పించుకునే ఉంటుంది అనగానే కడుపుతో ఉన్న వాళ్ళని ఆ భగవంతుడు కంటికి రెప్పలా చూసుకుంటాడంట. ఒక ప్రాణం కాదు, 2 ప్రాణాలని కాపాడేయాలి అన్న ఉద్దేశంతో. అందుకే కడుపుతో ఉన్నప్పుడు తల్లికి చాలా రక్షణగా ఉంటుంది అని చెప్తారు. అది అర్థం చేసుకో జోష్న, నీకు ఎదురు దెబ్బ తగలకుండా చూసుకో, నీ నోరును కూడా అదుపులో పెట్టుకో అని చెప్పాను, కానీ నువ్వు నాకేమీ చెప్పనవసరం లేదు అంటూ జోష్న కాస్త మాట్లాడుతుంది. ఎప్పుడు ఇంతేనే, నీ బ్రతుకు మారదే, ఎప్పుడు నీకు మంచి చెప్పాలని చూసినా నువ్వు చెడు కోసమే ఎదురు చూస్తావు, ఏంటే నీ పని,
చిచ్చి, నీ మారదు. నీకు నేను చెప్పినట్టు చెయ్యి, నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తులా ఉంటుంది. ఆస్తి కూడా నీకు దక్కుతుంది. నువ్వు ఎలానే ఉంటే నీ మెడలో 3 ముళ్ళు పడకముందే నువ్వు నడి రోడ్డు మీద నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నీ జీవితాన్ని నేను ఏమీ చేయలేను. నేను తప్పు చేశానంటూ కాళ్ళ మీద పడతాను. నాకు క్షమాపణ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ నీకు మాత్రం క్షమాపణ అంటూ అస్సలు ఉండదు. శివనారాయణ చేతిలో, సుమిత్ర చేతిలో అస్సలు క్షమాపణ దొరకదు. దశరథ్ అయితే పెద్దగా ఏమీ అనలేడు కానీ అని చెప్పి పారిజాతం అనేసరికి అలా చూస్తూ ఉండగానే దీపకు 7వ నెల వచ్చేస్తుంది. 7వ నెల వచ్చేసేసరికి గదిలో కూర్చుని శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండేసరికి మామయ్య గారు అని చెప్పాను కానీ, ఏంటమ్మా సుమిత్ర అని చెప్పాను కానీ, దీపకు 7వ నెల వచ్చేసిందండి. దీపను మనం ఈ ఇంటి బిడ్డ అనుకుంటున్నాం కదా, మరి దీపకు పుట్టింటి వాళ్ళే సీమంతం జరిపించాలి మామయ్య గారు. మీకు ఒక మాట చెప్దామని, మీకు గుర్తు చేద్దామని వచ్చాను అనగానే, అవునా, సరేనమ్మా, నేను పంతులు గారితో మాట్లాడతాను అనగానే, నేను ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడానండి, రేపే ముహూర్తం అని చెప్పారు అని చెప్పనేసరికి, సరే అయితే ముందు అర్జెంటుగా కాంచనకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అనగానే, ఎందుకు మామయ్య గారు అని చెప్పాను కానీ, సీమంతం అంటే మామూలు పనుల, బట్టలు తీసుకోవాలి, మొత్తం అవన్నీ సీమంతానికి కావాల్సిన ఫ్రూట్స్ అవి ఇవి అన్నీ తీసుకోవాలి కదా, కాంచన నువ్వు వెళ్ళి అవన్నీ తీసుకురావద్దు అని చెప్పాను కానీ, అలాగే మామయ్య గారు అనగానే, అలాగే కావేరిని కూడా పిలు అని చెప్పనేసరికి, సరే మామయ్య గారు, మీతో పాటు 3 వెళ్తున్నారు కదా, మీతో పాటు స్వప్నను కూడా తీసుకువెళ్ళు అని చెప్పాను కానీ, మరి అత్తయ్య అని చెప్పనేసరికి, మీ అత్తగారు కూడా వస్తానంటే తీసుకెళ్ళి, కానీ మధ్యలో ఏదైనా పొల్లలు వేస్తూ ఉంటుంది కదా, దాని మనసు అసలే మంచిది కాదు, అందుకే వాళ్ళని అట్నుంచి అటే తీసుకువెళ్ళు, లేకపోతే ఇక్కడికి వస్తే వీళ్ళంతా ఏడుస్తారు అని చెప్పనేసరికి, సరే మామయ్య అంటూ కార్తీక్ని డ్రైవర్గా తీసుకువెళ్ళండి అనేసరికి, సరేనని కార్తీక్ అని చెప్పాను కానీ, ఏంటత్తా అని చెప్పాను కానీ, కార్తీక్ బయటికి వెళ్ళాలి అని చెప్పాను కానీ, సరే అత్త అని చెప్పి కార్ తీస్తారు. కార్ తీసేసరికి కాంచనకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, ఏంటి వదిన అని చెప్పాను కానీ, రెడీ అయి ఉండొదిన, బయటికి వెళ్ళాలి అని చెప్పాను కానీ, ఎక్కడికి వదిన అని చెప్పనేసరికి, ఎక్కడికో చెప్తేనే కానీ రావా ఏంటి అని చెప్పాను కానీ, లేదు రెడీ అయి ఉంటాను వదిన అని చెప్పనేసరికి, మీ ఇంటికి పోనివరా కార్తీక్ అని చెప్పాను కానీ, ఏంటత్తా హడావిడి అని చెప్పాను అనేసరికి, ఆడపిల్ల కదా, నా కూతురికి రేపు సీమంతం ఏర్పాటు చెయ్యాలి కదా, ముహూర్తానికి రేపే మంచి రోజు అని చెప్పారు అనగానే, ఏంటి దీపకు సీమంతమా అని చెప్పాను కానీ, అవును, దీపకే సీమంతం చేయడానికే మామయ్యకి ఆల్రెడీ చెప్పాను, కావలసినవన్నీ కూడా మీరు వెళ్ళి కొనుక్కురండి అని చెప్పారు అని చెప్పనేసరికి, సరేనని సరాసరి కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి కాంచనని ఎక్కించుకునేసరికి కాంచనని తీసుకొచ్చే లోపే కావేరికి ఫోన్ చేసి, స్వప్న నువ్వు రెడీగా ఉండండి అనగాని, ఎక్కడికి వదినా అని చెప్పాను కానీ, రెడీగా ఉండండి వస్తున్నాము అని చెప్పాను కానీ, మీ చిన్నమ్మాళ్ళ ఇంటికి పోనివరా కార్తీక్ అనగానే, అక్కడికి ఎందుకు వదినా అని చెప్పనేసరికి, రేపు నా కూతురు సీమంతం, అందరూ రావాలి, అందరినీ తీసుకుని వెళ్ళి మామయ్య గారు షాపింగ్ చేయమని చెప్పారు, అందరికీ బట్టలు తీసుకోమన్నారు, దీపకు కావాల్సినవన్నీ కూడా తీసుకోమన్నారు, ఆడపిల్లకు మన ఇంట్లో సీమంతం జరగబోతుంది, ఎందులోనూ లోటు ఉండకూడదని 1కి 10 సార్లు మామయ్య గారు చెప్పారు వదినా అని చెప్పనేసరికి, కావేరి స్వప్న కూడా వస్తారు. హాయ్ అన్నయ్య అంటూ ఇంకా ఎదర కూర్చుంటుంది. వీళ్ళ ముగ్గురు వెనకాల కూర్చుంటారు. కూర్చునేసరికి, ఎక్కడికి వస్తా అని చెప్పాను కానీ, ఏంటే చెప్పకపోతే రావా ఏంటి అని చెప్పాను కానీ, అలా కాదత్తా, ఎక్కడికి అని అంతే అని చెప్పాను కానీ, షాపింగ్కే అని చెప్పాను కానీ, ఏంటత్తా నాకు చీర కొనడానికి నన్నే తీసుకువెళ్తున్నావా అని చెప్పాను కానీ, తప్పదు కదా మరి, కూతురు సీమంతానికి కోడలికి చీర కొనకపోతే ఊరుకుంటుందా అని చెప్పనేసరికి, ఏంటి వదినికి సీమంతమా అని చెప్పాను కానీ, అవును రేపే సీమంతం అని చెప్పనేసరికి, సరే అని ఇంకా అందరు కూడా షాపింగ్కి వెళ్తారు. వెళ్ళి దీపకు నచ్చిన చీర ఏది బాగుంటుంది కార్తీక్ అనగానే, వచ్చారు కదా ఇంతమంది, మీరే సెలెక్ట్ చేసుకోండి, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తారు అనగానే, నీ భార్య కదన్నయ్య, వదినకి ఏది బాగుంటుందో అని చెప్పనేసరికి, ఆ చీర బాగుంటుంది అనగానే, అవును ఇది బాగుంటుందని తీసిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా చీరలు తీస్తారు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి.
అందరికీ చీరలు తీసి వదిన దీపకు ఒక నెక్లెస్ కూడా తీద్దాము అని చెప్పాను. కానీ పదండి అని అక్కడికి వెళ్ళి అది కూడా తీస్తారు. తీసిన తర్వాత ఇంకెక్కడ కత్తా అని చెప్పాను. కానీ ఫ్రూట్స్ తీసుకోవాలిరా కార్తీక్, ఫ్రూట్స్ గాజులు తీసుకోవాలి అని చెప్పాను. కానీ సరేనని ఫ్రూట్స్ గాజులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత స్వప్న నువ్వు ఇంటికి వచ్చేసాయి వదిన, నువ్వు వెళ్తే వెళ్ళు, లేదంటే ఇంటికి వచ్చేసాయి, చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకు రావాలి అని చెప్పనేసరికి సరే వదిన నేను ఇంటికి వెళ్తాను అనగానే అయితే రేపు అన్నయ్యని తీసుకుని వచ్చేసాయి అని చెప్పాను. కానీ సరే అని చెప్పి ఎవరింటి దగ్గర వాళ్ళని దించేసి స్వప్నను మాత్రం తనతో పాటే తీసుకుని వెళ్తుంది. తీసుకుని వెళ్ళేసరికి హాయ్ వదిన అని చెప్పాను. కానీ స్వప్న తాతయ్య గారు బాగున్నారా అనగానే బాగున్నాను మనవరాలా అని చెప్పనేసరికి ఏంటమ్మా అన్నీ కొనేసారా అని చెప్పాను. కానీ అన్నీ కొనేసాము అని చెప్పనేసరికి సరే ఇంకేం పనులు ఉన్నాయి అనగాని చుట్టుపక్కల వాళ్ళని పిలవాలి కదా మామయ్య, అందుకే నాకు తోడుగా స్వప్న ఉంటుందని స్వప్నను తీసుకొచ్చాను అనగాని మంచి పని చేశావు అని చెప్పి ఇద్దరు వెళ్ళి పిలుచుకురండి అని చెప్పాను. కానీ ఇంకా ఇద్దరు కూడా వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలుస్తారు. ఏంటి గ్రాని ఏంటి హడావిడి అనగాని ఓ నీకు తెలియదు కదా, నీకు నచ్చని విషయమేలే, రేపు దీపకు సీమంతమంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి దీపక్ సీమంతమా, అది ఈ ఇంట్లోనా, జరగనివ్వను అనగాని నువ్వు ఇప్పుడు ఏదైనా చేసావే అనుకో అటు తిరిగి నిన్నే చెడ్డదనేది అంటారు. మామూలుగా లేదు నీ మీద కోపం, పేకల దాకా ఉంది జనాలకి, అది నువ్వు గుర్తు పెట్టుకుని ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పనేసరికి నేనెందుకు నా మీద ఎందుకు అంత కోపం అనగానే నువ్వేం చేస్తావో ఎలాంటి మాటలు అంటావో అందరికీ తెలుసు కదా జోష్న అని చెప్పనేసరికి సర్లే అని అమ్మ దీప రేపు ఉదయాన్నే వచ్చేసే అని చెప్పాను. కానీ సరే అని కార్తీక్ కార్ తీసుకుని వెళ్ళరా, రేపు ఉదయం నువ్వు వచ్చేటప్పుడు చంటిదాన్ని అనసూయని కాంచనని అందరినీ తీసుకుని ఇంటికి వచ్చేసే అనగానే సరే నాన్న సరే తాతయ్య అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన బట్టలు ఇచ్చేసి రేపు మీరంతా వచ్చి రెడీ అవ్వండి, ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాలి అని చెప్పాను. కానీ సరేనని మరుసటి రోజు ఉదయాన్నే చాలా సంతోషంగా రెడీ అవుతారు. రెడీ అయిన తర్వాత దీప నార్మల్ చీరే కట్టుకుంటుంది. అదేంటి దీప నువ్వు ఈ చీర కట్టుకున్నావు అని చెప్పాను. కానీ దీపది ఈ చీరే అమ్మా, అక్కడికి వెళ్ళిన తర్వాత అత్త చీర మారుస్తానంది, అందుకే దీపని మామూలు చీరే కట్టుకుని రమ్మని చెప్పింది అత్త అని చెప్పాను. కానీ అయితే మాత్రం ఈ చీర ఎందుకు అక్క, మొన్న నేను దీప కోసమని చీర తీశాను కదా, ఆ చీర కట్టుకోమని చెప్పు, ఆ చీర ఇవ్వు అనగానే సరే వదిన సరే చెల్లమ్మ అని చెప్పి ఆ చీర ఇస్తుంది. ఆ చీర కట్టుకుని వచ్చేసరికి ఇప్పుడు చూడు చక్కగా ఉన్నావు పద అని చెప్పి ఇంకా అందరూ కూడా బయలుదేరేసరికి ఒక్క నిమిషం దీప అంటూ తన కంటికి ఉన్న కాటిక తీసి ఇంకా దిష్టి చుక్క పెడుతుంది. జోష్న దిష్టి మా పారు పిన్ని దిష్టి అస్సలు తగలకూడదు అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత దీపను గదిలోకి తీసుకువెళ్తారు. గదిలోకి తీసుకువెళ్ళి ఇంకా గదిలోని రెడీ చేస్తూ ఉంటారు. ఈలోపు స్వప్న కావేరి వీళ్ళంతా కూడా వచ్చేస్తారు. ఇంకా శివనారాయణ కాస్త అమ్మ దీప అనుకుంటూ చేతి నిండా నగలు తీసుకుని వస్తాడు. తీసుకొచ్చేసేసరికి జోష్న అక్కడే ఉంటుంది. దీపను రెడీ చేయడం ఇలా చేసిన ఒక పక్క నిలబడి ఉంటుంది. ఏంటి తాతయ్య గారు అని చెప్పాను. కానీ ఇవి నా భార్య నగలమ్మ, నీ కడుపులో పెరుగుతున్నది నా భార్య అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నువ్వు ఈ నగలు పెట్టుకుంటే నా కడుపులో ఉన్న నా భార్య కూడా, అందుకే ఈ నగలు పెట్టుకోమ్మా సీమంతంలో అని చెప్పనేసరికి తాత అంటూ జోష్న గట్టిగా అరుస్తుంది. ఏమైంది అని చెప్పాను. కానీ ఏంటి తాత, అయినా నానమ్మ నగలు దీపకివ్వడం ఏంటి అని చెప్పాను. కానీ ఇస్తే తప్పేముంది, దీప కడుపులో నా భార్య పెరుగుతుంది అని నేను నమ్ముతున్నాను, అందుకే తను పెట్టుకుంటే నా భార్య పెట్టుకున్నట్టుగా నేను భావిస్తాను అని చెప్పాను. కానీ నేను ఒప్పుకోను, దీప ఎవరితో పని మనిషికి నగలివ్వడానికి నేనెలా ఒప్పుకుంటాను అనగానే ఏంటి జోష్న ఏం మాట్లాడుతున్నావు, దీప పని మనిషి అంటావేంటి, పని మనిషిగా ఉండవలసిన అవసరం దీపకేముంది అనగాని ఏంటత్త, నిన్నటి వరకు దీప నా ఇంటి పని మనిషి కదా, ఈరోజు నా ఇంట్లో నా కూతురు హోదాలో మా అమ్మ కూతురు హోదాలో ఇక్కడ సీమంతం చేసుకుంటే మాత్రం ఈ ఇంటి మనిషి అయిపోతుందా, దీప బావ ఇంటి పని వాళ్ళే అని చెప్పనేసరికి జోష్న చెంప చెల్లు అనిపిస్తుంది. సుమిత్ర ఏంటే చూస్తున్ని కొలిది ఊరిక రెచ్చిపోతున్నావు, దీప
కార్తీకు పనివాళ్ళు అంటావేంటి? అసలు నువ్వు అగ్రిమెంట్ రాయించుకోవడం ఏంటే? నీకేం అవసరం? నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు వాళ్ళకి ఇచ్చారా, రక్తం ఇచ్చావా? ఒకప్పుడు దీప నా ప్రాణాలు కాపాడింది, అప్పుడేమీ అగ్రిమెంట్లు రాయించలేదు, అప్పుడేమీ చేయలేదు. నువ్వు కావాలనే దీపను కార్తీక్ని సాధించడం కోసం కార్తీకు దీప ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి ఏం చేయడానికైనా వెనకాడడు అన్న ఉద్దేశంతోనే నువ్వు ఆ పని చేశావు. కార్తీక్ని నీ చెక్కు చేతల్లో పెట్టుకుని ఉంచడం కోసమే కావాలని అగ్రిమెంట్ పేరుతో లాక్ చేశావు. అసలు మామయ్య గారు, అది అగ్రిమెంట్ అని చెప్పిన రోజునే చెంప పగలగొట్టాల్సింది. కార్తీక్ను దీపను ఇంటికి పిలిచి పని వాళ్ళను చేసినప్పుడే దీన్ని చెంప పగలగొడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తను నా ఆడబడుచు కోడలే, నా ఇంటి పని మనిషి ఏంటి? వాడు నా మేనల్లుడు, నా ఇంటి పనివాడేంటి? దీప నా కూతురు లాంటిది. ఒకప్పుడు దీప నా ప్రాణాలు కాపాడింది, ఆ తర్వాత దీప ప్రాణాలు నేను కాపాడి రుణం తీర్చుకున్నా ఆ పరిస్థితిలో దీప నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇంటికి తీసుకెళ్ళి కన్న తల్లికి సేవలు చేసినట్టుగా సేవలు చేసింది దీప. మళ్ళీ దీప చెప్పడం వల్లే మీ నేను కలుసుకోగలిగాము. నువ్వు పనివాడు అంటున్న కార్తీక్ చెప్పడం వల్లే మేమిద్దరం మళ్ళీ ఒకటయ్యాము. అదే వాళ్ళిద్దరూ మాకు చేసిన సహాయం. నీలా మీ నాన్న వద్దన్నాడని, మీ తాత వద్దన్నాడని కానీ ఇంట్లో చేతులు ముడుచుకుని కూర్చుని ఉండలేదు. వాళ్ళు మా కోసం ఎంతో చేశారు. వాళ్ళ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. అలా అనుకుంటే వాళ్ళకి మేము అగ్రిమెంట్ రాసిస్తాము. 10 కోట్లు కాదు, 20 కోట్లు కావాలంటే వాళ్ళ ఇంటి పని వాళ్ళగా మేము వెళ్తాము అనగానే మమ్మీ అని చెప్పాను. కానీ నోరు ముయ్యవే, ఏం మాట్లాడుతున్నావు? పనివాళ్ళు అంటూ నోటుకొచ్చినట్టల్లా అవమానిస్తావా? దీప కార్తీకులు ఇంటి పనివాళ్ళు కాదు, కార్తీక్ ఇంటి అల్లుడు, దీప ఇంటి కూతురు. అందుకే మావయ్య గారు దీప కడుపులో పెరుగుతున్న బిడ్డను తన భార్య అంశమని అనుకుంటున్నారు. వదిన కూడా తన తల్లే తన కోడల కడుపులో పుడుతుందని కలగన్నది. ఒకే రోజు ఇద్దరు మనుషులకి ఒకే కళ ఎందుకు వస్తుంది? వాళ్ళ కళ నెరవేరింది కదా. మరి ఆ ఉద్దేశంతోనే కదా మామయ్య గారు నగలిస్తున్నారు. ఇస్తే నీకేంటి? నోరు మూసుకుని ఉండు జోష్న. నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటున్నాం కదా అని అనుకుంటున్నావేమో. నోటుకొచ్చినట్టల్లా వాగితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఎదుటి వాళ్ళు బాధపడతారు, ఎదుటి వాళ్ళు ఎంతో క్షోభ అనుభవిస్తారు మనం అన్న మాటలకి అని చెప్పి ఆలోచించవా? ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకొని జోష్న అంటూ ఇంకా సుమిత్ర గట్టిగానే జోష్నకు వార్నింగ్ ఇస్తుంది. ఇంకా జోష్న ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏ అత్తయ్య, నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా అని చెప్పనేసరికి తప్పులేదు సుమిత్ర, అస్సలు తప్పులేదు. ఈ మధ్య జోష్నకు బాగా నోరు పెరిగింది, దాన్ని కంట్రోల్లో పెట్టాలి అని చెప్పాను. కానీ మీరు కంట్రోల్లో పెట్టరు. ఏవండి, ఈ సీమంతం హడావిడి అంతా అయిన తర్వాత జోష్నకు పెళ్లి సంబంధం చూడండి. పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తేనే దాని పొగరు అనుగుతుంది. ఇక్కడే ఉంటే, పుట్టింట్లోనే ఉంటే పొగరు బాగా పెరిగిపోతుంది అని చెప్పి అనేసరికి మంచి మాట చెప్పావమ్మా సుమిత్ర అని చెప్పి శివనారాయణ కాస్త అంటూ అమ్మ దీప అంటూ దీప చేతిలో నగలను పెడతాడు. ఒక్కసారిగా ఇంకా దీప ఎంతో సంతోషంగా శివనారాయణ కాళ్ళు పట్టుకోబోయేసరికి కడుపుతో ఉన్న పిల్లవి, వంగకూడదమ్మా, సంతోషంగా ఉండు, నీ కడుపులోన బిడ్డ క్షేమంగా భూమి మీదకి రావాలి అంటూ ఆశీర్వదిస్తాడు. ఇంకా దీపకు ఆ నగలన్నీ పెట్టి ఇంకా ఎంతో అందంగా రెడీ చేసి బయటకు తీసుకొచ్చి బయట ముత్తైదువుల చేత కూడా ఆశీర్వాదాలు ఇప్పిస్తారు. ఎప్పుడూ జోష్నకు సపోర్ట్గా ఉన్న పారిజాతం కూడా జోష్న చేసే చేష్టలకు, తన మాట్లాడే మాటలకు జోష్న మీద కూడా చిరాకు వచ్చేటట్టుగా జోష్న తాను పూర్తిగా మార్చేసుకొని ఎదుటి వాళ్ళ మనసుల్ని బాధ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.